ఎందుకు ఆయన మనల్ని రక్షించాడు అనేటటువంటిది గనక మనం చూస్తే, మనము నిర్భయులమై జీవించేటట్లుగా, అంటే భయము లేనటువంటి వారంగా జీవించేటట్లుగా ఆయన మనల్ని విమోచించినట్టుగా లేదా రక్షించినట్లుగా, లేదా ఆయన యొక్క రక్షణ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించినట్లుగా, లేదా ఆయన రక్షణ మాట మనకు వినిపించినట్లుగా, తద్వారా ఆయన రక్షణ అనుభవంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో కనుక మనం పరిశీలన చేస్తే, బైబిల్ మరి స్కాలర్స్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, నేనేమి లెక్కించలే, బైబిల్లో 365 పర్యాయాలు భయపడవద్దు అనేది వ్రాసి ఉన్నట్లుగా ఉంది అని వారు చెప్తూ ఉంటారు. కాబట్టి భయపడకుండా మన జీవితం సాఫీగా సాగాలనేది దేవుని యొక్క ఆశ. ఎందుకు? వీటన్నిటిలో నుండి మనం విడిపించబడినటువంటి వారంగా, శత్రు భయం లేకుండా, మరి మనల్ని మరణ భయం లేకుండా, లేదా పాప భయం లేకుండా, లేదా చీకటి భయం లేకుండా ఆ రీతిగా మనం జీవించి మనం ప్రభుని స్తుతించే వారంగా, ప్రభుని గణపరిచే వారంగా, ప్రభుని వెంబడించే వారంగా, తద్వారా ప్రభు ద్వారా మనము గణపరచబడే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాము. అయితే ఒక 2-3 విషయాలు మనం దేని నుండి మనం భయపడకుండా ఉండాలి అనేది, ఇది క్రిస్మస్ సందర్భం కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభు ఎందుకు ఏ విషయాల్లో మనల్ని భయపడవద్దు అని చెప్తూ వచ్చాడనేది మనం చూసి ఆ రీతిగా ఆరాధనలోనికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. రండి, లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ఆయన రక్షణ ఏంటిది అంటే, మనం ఇక్కడ ఉంటా ఉన్నాం, భయపడవద్దు, మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటిది అంటే, ఇదిగో రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఫియర్ నాట్ ఫర్ ద సాల్వేషన్, ఫియర్ నాట్ ఫర్ ద సాల్వేషన్. రక్షణ విషయమై మనము భయపడాల్సినటువంటి పని లేదు. కారణం ఏంటిది అంటే, మనకి రక్షణ అనేటటువంటిది మన జీవితాలకు వచ్చింది కాబట్టి మనం ఇక భయపడాల్సిన పని లేదు. అందుకే ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, దైవ మానవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, పొత్తిగుడల్లో చుట్టబడ్డాడు. ఆయనను ఆరాధించడానికి కొరకై జ్ఞానులు వచ్చారు, గొర్రెల కాపరులు కూడా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ప్రభువారు 30 సంవత్సరాలు తాను జీవించి 3.5 సంవత్సరాల పాటు తన పరిచర్య చేసి, చివరిగా మన కొరకై కల్వరి శిలువలో తాను ప్రాణం పెట్టి సర్వమానవాళికి తన రక్షణ, తను వచ్చినటువంటి ఉద్దేశాన్ని మానవాళికి అందించినట్లుగా మనం చూస్తాం. తద్వారా ఆయన తిరిగి ఆరోహణ అయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం ఇక్కడ చూసేది ఏంటంటే, అక్కడ చెప్పబడతా ఉన్నటువంటి దూత ద్వారా చెప్పబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే, మీరు భయపడాల్సిన పని లేదు, సంతోషకరమైన శుభవర్తమానం ఏంటిది అంటే, రక్షకుడు పుట్టాడు, రక్షణ మీ కొరకు అనుగ్రహించబడింది. కాబట్టి మీరు ఇక భయపడాల్సిన పని లేదు, నిర్భయులుగా మీరు జీవించవచ్చు అనేటటువంటిది మొదటిదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే, ఫియర్ నాట్ ఫర్ ద సాల్వేషన్. రెండవదిగా 30వ వచనం, ఇదే 2వ అధ్యాయము లూకా సువార్త 30వ వచనాన్ని గనక మనం గమనిస్తే, మొదటి అధ్యాయము 30వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనాన్ని గనక మనం చూస్తే, అక్కడ మనం గమనిస్తాం 29-30. ఆమె ఈ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తూ ఉందంటే, ఫియర్ నాట్ ఫర్ ద హ్యూమన్ ఇంపాసిబుల్
అంటే మానవులకు అసాధ్యమైనటువంటి వాటి విషయములో దేవుడు సాధ్యపరుస్తాడు అనేటటువంటిది కదా. అనేక పర్యాయాలు మన జీవితంలో ఇది సాధ్యమవుతుందా, ఇది ఎలా సాధ్యమవుతుంది, ఇది మన వల్ల అవుతుందా, ఇది నాకు చేత కాదే, ఇది నాకు చేత కాదే, ఇందుకు నేను చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నానే అని అనుకునేటటువంటి సమయంలో ప్రభు అంటా ఉన్నాడు, ఫియర్ నాట్ ఫర్ ద హ్యూమన్ ఇంపాసిబుల్ అనేటటువంటిది మనం చూస్తాం. మానవునికి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి అనేక పర్యాయాలు మనం ఆ రీతిగా ప్రభువా ఇది నా వల్ల కాదయ్యా, ఇది నా చేత కాదయ్యా, ఇది నా చేత కాదయ్యా ప్రభువా అని మనం ప్రార్థించినప్పుడు ప్రభు వాటిని మనకి సాధ్యపరిచినట్లుగా మనం చూస్తాం కదా. కాబట్టి మరియా దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు తొందరపడింది. ఏంటిది ఇది, ఏమవుతుంది ఏంటి అంటే మరియా భయపడవద్దు ఏమంటా ఉన్నాడు, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబోతా ఉన్నావు, ఒక కన్యక గర్భవతి అయింది. ఇది మానవులకు అసాధ్యము అయితే దేవునికి సాధ్యం. కాబట్టి ఆ రక్షకుడు పుట్టేదాని కొరకై దేవుడు మరియను సిద్ధపరిచినట్లుగా మనం అక్కడ చూస్తాం. మరియను కన్యక అయినటువంటి మరియను సిద్ధపరిచాడు. కాబట్టి దానిలో మనం చూస్తా ఉన్నది ఏంటంటే మానవులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యము. కాబట్టి అనేక విషయాల్లో ప్రభా ఇదెలా అని భయపడేటటువంటి జీవితాలు కలిగినటువంటి వారం, చీకటి సంబంధమైన లేదా మరణకరమైన సంబంధం కలిగినటువంటి వారం అనేక పరిస్థితుల్లో అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు దేవుడు మన పక్షంగా ఉండి మన పక్షంగా పోరాడుతూ ఉన్నాడు. అందుకే రాత్రి మేము ఫ్యామిలీ ప్రేయర్లో వాక్యం చదువుకుంటా ఉంటే దేవుడు మన పక్షంగా మనకి విరోధి అవ్వడు. కాబట్టి మనకి రోమపత్రికలో మనం చూస్తూ ఉన్నాం 8వ అధ్యాయంలో. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి అసాధ్యమైనదే లేదు. కాబట్టి దేవుడు సమస్తాన్ని కూడా మనకి సాధ్యపరిచే దేవుడు. కాబట్టి మనము ప్రభా నాకు అసాధ్యమే కానీ ప్రభా నీకు సమస్తము సాధ్యమయ్యా, నా జీవితంలో నేను రక్షణ అనుభవంలోనికి వస్తాను అని అనుకోలేదు, కానీ నా జీవితాన్ని బట్టి ప్రభా నీవు నాకు రక్షకుడిగా జన్మించి ప్రభా నీ సన్నిధిలో నేను కనపడేటటువంటి కృప ఇచ్చావయ్యా అని మనం ప్రభుని స్తుతించి ఆరాధించే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. మూడవదిగా గనక మనం గమనిస్తే అక్కడ చూద్దాం రండి. మూడవదిగా 13వ వచనం, ఇదే లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట, అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క జకర్యాకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తన యాజక ధర్మాన్ని జరిగిస్తా ఉన్న సమయంలో దేవుని దూత ప్రత్యక్షమై, జకర్యా భయపడబాకు ఏంటి అంటే నీ భార్య గర్భవతి అవుతుంది అనేటటువంటి మాట. కాబట్టి మనం అక్కడ చూస్తా ఉన్నది ఏంటంటే ఫియర్ నాట్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. మనం అనుకుంటాం అనేక పర్యాయాలు మనం ప్రార్థించినప్పటికీ ప్రభు సమాధానం ఇవ్వటం లేదనుకుంటాం. వీళ్ళెంతో వృద్ధాప్య స్థితికి వచ్చేసారు. ఆయన వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభా మరి మాకొక లోపం ఉందయ్యా, మాకొక లోపం ఉంది. ఏంటి? బిడ్డలు లేరయ్యా, యాజకుడినే కానీ బిడ్డలు లేరు. నేను వెళ్తే ప్రజలు ముఖం మార్చుకుంటున్నారయ్యా, ముఖం చిన్నబుచ్చుకుంటా ఉన్నారయ్యా, బిడ్డలు లేనోడు వస్తూ ఉన్నాడు అని, బిడ్డలు లేనిది వస్తూ ఉందని చిన్నబుచ్చుకుంటా ఉన్నారయ్యా అని అనుకుంటా ఉండొచ్చు. బహుశా వేదన బాధ వారు అనుభవిస్తూ ఉండొచ్చు. మనకి హన్నా జీవితంలో ఆ విషయాలు తెలిస్తే తను ఎంతగా వేదన పడింది అనేటటువంటిది కదండి. బిడ్డలు లేనటువంటి గొడ్రాలు స్థితి అంటే వారిని సరిగా శుభకార్యాలకు కూడా పిలవనటువంటి స్థితి ఉంటుంది కదండి. కాబట్టి అటువంటి స్థితి కలిగినటువంటి ఆ యొక్క జకర్యా ఎలిజబెత్తుల విషయంలో దేవుడు జకర్యాతో మాట్లాడుతూ ఉన్నాడు తన దూత ద్వారా. జకర్యా భయపడవద్దు. మనం చాలా పర్యాయాలు
ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తాం. పెళ్ళైన దగ్గర నుంచి మనం ప్రార్థిస్తూ ఉంటాం. పక్కవారు, ఇరుగు పొరుగు వారు, అత్తమామలు లేదా తల్లిదండ్రులు అంటారు, ఏమే ఈ సంవత్సరం అన్నా ఏమన్నా ఒక్క నలుసు, ఏమే ఈ సంవత్సరం అన్నా కదా. మనకెంత బాధ, ఎంత వేదన అంటే కదండి, మనం ఎంతగా కన్నీరు కారుస్తాం. అయితే మనం అనుకుంటాం, ప్రభు ఎందుకు నా ప్రార్థన వింటలేదు, నేనేం చేశాను ప్రభా, ఎందుకు నాకు ఈ శిక్ష అని అనుకుంటా ఉంటాం. కానీ ప్రభు వింటా ఉన్నాడు. తగిన సమయంలో తప్పక నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఫియర్ నాట్, భయపడవద్దు. ఫర్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. ఒకవేళ నా ప్రార్థన వినటం లేదా అనుకుంటా ఉన్నావేమో, తప్పక దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ ఆశ, నీ కోరిక దేవుడు తీరుస్తాడనేటటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి అనేక పర్యాయాలు అలా అనుకున్నటువంటి సందర్భాల్లో సైతం దేవుడు మనకి మన ప్రార్థనలకు జవాబు ఇచ్చినటువంటి దేవుడిగా మనం చూస్తాం. కనుకనే ప్రభా, నా పరిస్థితి ఇలాంటిదయ్యా, అలాంటి సందర్భంలో ప్రభా నువ్వు నా ప్రార్థనలకు జవాబిస్తా ఉన్నావు. ప్రభా నువ్వు నా ప్రార్థన తప్పక జవాబిచ్చేటువంటి రక్షకుడుగా నీవు ఉన్నావయ్యా, నీకు వందనాలు. అందుకే నన్ను భయపడవద్దని చెప్తావు, నిర్భయుడుగా జీవించు అని ప్రభా నీవు సెలవిస్తూ ఉన్నావు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నానయ్యా అని మనం ఆయన్ని స్తుతించే వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశ. నాలుగవదిగా మనం గమనించి ముగించుకోవటానికి మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20-21 వచనాలు గనక మనం చూస్తే అక్కడ మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20-21. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఫియర్ నాట్ ఇమీడియట్ ఒబీడియన్స్. ఫియర్ నాట్ ఆఫ్ ఇమీడియట్ ఒబీడియన్స్ అంటే భయపడకుండా ప్రభు మనకి ఏదైతే చెప్తూ వచ్చాడో దానికి వెంటనే మనం విధేయత చూపించే దాని కొరకై మనం భయపడకుండా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. అనేక పర్యాయాలు మనం దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, లేదా దేవుని సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే అనేక పర్యాయాలు మనం సందేహించే వారంగా ఉంటాం. అందుకే చెప్తాం, మరియా భయపడవద్దు, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది. కాబట్టి నువ్వు వెంటనే విధేయత చూపించే దాని కొరకే యేసప్తో అంటా ఉన్నాడు, నువ్వు విధేయత చూపించి, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగింది కాబట్టి నీ భార్యను చేర్చుకో. కాబట్టే మనం అనేక పర్యాయాలు అటు రీతిగా విధేయత చూపించిన వారంగా మనం ఉన్నప్పటికీ ప్రభు మనల్ని కనికరించి తన కృపలో మనల్ని కొనసాగిస్తూ ఆ రీతిగా తన యొక్క కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నటువంటి ఆ కారణం చేత మనము భయపడనటువంటి వారంగా మన జీవితాల్ని కొనసాగిస్తాము. కాబట్టే ఫియర్ నాట్ ఫర్ ఇమీడియట్ ఒబీడియన్స్ అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ రీతిగా మనం విధేయత చూపించడం ద్వారా దేవుని వాక్యానికి, దేవుని మాటకు, దేవుని సేవకుల యొక్క మాటకు, దేవుని సన్నిధిలో మనం విధేయతకు చూపించడం ద్వారా మనము దేవుని నుండి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు పొందుకున్న వారంగా మనం ఉంటా ఉన్నాం. అందును బట్టి ప్రభా, ఇదిగో ఇట్టి స్థితిలో నేను కృంగి ఉండగా, ఇట్టి స్థితిలో నేను విసిగి వేసారి ఉండగా, ప్రభా నీవిచ్చినటువంటి నీ కృప, నీవు చూపించినటువంటి నీ దయ, నీ వాత్సల్యతను బట్టి ప్రభా ఇది నేను నీ మందిరావరణంలోనికి రాగలిగాను, నీ మందిరావరణంలో చేరగలిగాను అని అంటూ ప్రభువుని మనం గణపరిచే వారంగా, ప్రభువుని మనం స్తుతించే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ.